సో అంటే ఇంతగానం మాట్లాడుతుంది కదా ఝాన్సీ. సో ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో అంటే విద్యార్థుల భవిష్యత్తు ఎట్లుంది, అంటే విద్యారంగం ఎట్లుంది? విద్యారంగం గురించి ఎట్లుందంటే అన్న చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థి నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ అయితే నీళ్లు నిధులు నియామకాలనే ఆశయంతో మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో అవి ఏవి కూడా నెరవేరలేదు. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్లు, ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు, అనేక హామీలు ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్ప వాళ్ళ కుటుంబ పాలనతో 10 ఏళ్ళు గడిపిరు కానీ ఏ ఒక్క పేద విద్యార్థికి న్యాయం జరిగింది లేదు. ఇన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అలసిపోయినటువంటి విద్యార్థి యువత ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా, ఎందుకంటే అన్న ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ముఖ్యంగా విద్యార్థి నిరుద్యోగ యువత పాత్రనే ఎక్కువగా ఉండి ముందుండి కొట్లాడిందే వాళ్ళు. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు మోసపోయి ఈరోజు విద్యార్థి నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే ఇవాళ మళ్ళీ అదే అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్ సెంటర్లలో ఇలా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నటువంటి పరిస్థితి అన్న.